మైరా మీడియా హెల్త్కి స్వాగతం. కొత్తిమీర గురించి మీరు ఎప్పుడూ వినని ఆశ్చర్యకరమైన నిజాలు ఈరోజు తెలుసుకుందాం. మన ఇంటి వంటకాల్లో కొత్తిమీరను ఉపయోగిస్తాం. ఎక్కువగా కూరల్లోనూ పచ్చడిగాను చేసి వాడుకుంటూ ఉంటాం. అయితే ఒక్కోసారి దీన్ని వేసినా వేయకపోయినా ఏం కాదులే అని భావించి అది లేకుండా కూరలు చేసుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే కొత్తిమీర కేవలం రుచికి సువాసన కోసమే అనుకుంటే పొరపాటు పడినట్టే. ఎందుకంటే వాటితో పాటు కొత్తిమీరలో అనేక రకాల పోషకాలు, ఆరోగ్యాన్ని కలిగించే గుణాలు ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కొత్తిమీరలో పీచు శాతం ఎక్కువ. మెగ్నీషియం, ఇనుము, మాంగనీసులు ఇవి చక్కని ఔషధంలో లభిస్తాయి. కొత్తిమీరకి సువాసన, కమ్మని రుచి తన సొంతం. కొత్తిమీర వివిధ ఆహార పదార్థాల్లో వేస్తే దాని రుచి వేరు. తరచూ తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో సహాయపడుతుంది. నోటి పూత, నోటి దుర్వాసన, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుంచి రక్తం కారడం వంటి సమస్యలు ఉంటే కొత్తిమీర ఆకులను నమిలి మింగాలి. నోటిలో గాయాలను, హీనస్థితిలో ఉన్న పూతలను నిరోధిస్తుంది. సంపూర్ణ ఆరోగ్యం సొంతం కావడంలో కొత్తిమీర ఎంతగా సహాయపడుతుందో మెదడును చురుగ్గా తయారు చేయడంలోనూ కొత్తిమీర ఎంతో సహాయపడుతుంది. కొత్తిమీర కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి కూడా దోహదపడుతుంది. ఎముకలు బలంగా ఉండడానికి కావలసిన కే విటమిన్ కొత్తిమీరలో లభిస్తుంది. కంటి లోపాలు, గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఒక గ్లాసులో నీరు, మజ్జిగను సమభాగాల్లో కలిపి అందులో చెంచా కొత్తిమీర రసం, చిటికెడు జీలకర్ర కలిపి మధ్యాహ్నం లేదా రాత్రి తీసుకుంటే శరీరానికి కావలసిన విటమిన్లన్నీ లభిస్తాయి. విటమిన్ ఏ, B1, B2, సి, ఐరన్ వంటివి పుష్కలంగా అందుతాయి. శరీర నిర్మాణానికి, ఎముకల దృఢత్వానికి, చర్మ సంరక్షణకు ఇది తోడ్పడుతుంది. అజీర్ణం బాధిస్తుంటే కొత్తిమీర రసంలో జీలకర్ర, నిమ్మరసం, చిటికెన ఉప్పు కలిపి తీసుకుంటే ఫలితం కనిపిస్తుంది. గర్భిణీలు రోజు 2-3 చెంచాల కొత్తిమీర రసాన్ని నిమ్మరసంతో కలిపి తీసుకుంటే కడుపులో తిప్పడం, మలబద్ధకం వంటివి తగ్గుతాయి. అంతేకాదు కొత్తిమీర వల్ల చర్మంపై ఏర్పడిన ఎలర్జీ, ఇన్ఫెక్షన్లు, మొటిమలు వంటివి కూడా దూరమవుతాయి. మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ను పెంచడంలో తోడ్పడుతుంది. బరువు కూడా తగ్గే గుణం ఉంటుంది. సో ఇన్ని ప్రయోజనాలున్న కొత్తిమీరని మీ ఫ్యామిలీ ఫ్రెండ్గా మార్చుకోండి. మరిన్ని హెల్త్ టిప్స్ కోసం మైరా మీడియా హెల్త్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.